వెల్కమ్ టు నాంసరి. ఈరోజు మనకందరికీ ఇష్టమైనటువంటి వంకాయ కర్రీ చేయాలంటే ఇలాగా మంచిగా గ్రేవీగా రావాలంటే మనం ఇందులోకి తక్కువ మసాలాతోనే మంచి టేస్టీగా చేసుకోవచ్చు. వంకాయలంటే ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరు కదా. మరి ఇందులోకి నేను పల్లీలు వేసుకున్నా, అలాగే కాజు వేసుకున్నా, ఎండుమిర్చి, అలాగే ఇలాచి, చెక్క, లవంగ అన్నీ కొద్దిగానే వేసుకున్నా. 2 లవంగాలు వేసుకున్నా, కొద్దిగా చెక్క వేసుకున్నా అంతే. అలాగే ధనియాలు ఒక హాఫ్ స్పూను. ఈ ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గసాలు వేసుకుంటున్నా. మొత్తం అంతా ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నా, అలాగే ఒక స్పూను నువ్వులు అంతే. ఇది మనకి కావలసినటువంటి గ్రేవీ. మిక్సీ బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, అలాగే ఇందులోకి జీలకర్ర వేసుకున్న, ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా, ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా. అలాగే కరివేపాకు వేసుకొని వీటినంతా మనము బాగా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఇంకా ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ మనకి ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిన తర్వాత నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి వంకాయలు. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకునేటువంటి వంకాయ ముక్కలంతా వేసేసుకుంటున్నా. మనం ఎప్పుడైనా వంకాయలు చేసుకోవాలంటే ఫ్రెష్గా తెచ్చుకుంటేనే మనకు ఈ కలర్ ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం ఈరోజు తెచ్చుకొని ఒక 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి మనం చేసామంటే అస్సలు టేస్ట్ అనేటువంటిదే ఉండదు, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. చూడండి, ఇలాగే ఉండాలంటే కంపల్సరీగా మనం ఫ్రెష్గానే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలాగ బాగా మగ్గనిద్దాము. చూడండి, ఇలాగ మొత్తం అంతా బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలాను వేసేసుకోవడమే. ఇప్పుడు మొత్తం మసాలా అంతా వేసేసుకుంటాను. మీకు ఎక్కువగా ఆయిల్ కావాలి, ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నా, అదే ఎక్కువ అయిపోతుంది అనుకున్నా. నేనైతే తక్కువ ఆయిల్ వాడతాను కాబట్టి 3 స్పూన్స్ మాత్రమే తీసుకున్నా. మీకు మంచి గ్రేవీ కావాలి, మంచిగా ఇంకా టేస్ట్గా కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకుంటే మనకి రెస్టారెంట్లో స్టైల్లో మనకి మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు నేనైతే తక్కువగానే వేసుకున్నాను. ఇలాగ మొత్తం వేసేసుకున్నాను కదా. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం దీనికి సరిపడంత వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా, వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కదా, కాబట్టి మనం చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చన్నీలాగా ఉంది కదా గ్రేవీ, మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. వంకాయలు ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని మనము సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించినామంటే మూత పెట్టేసి కరెక్ట్గా చూడండి, ఈ రకంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలాగ మనము మొత్తం అంతా కలిపేసి మరొక 2-3 నిమిషాలు మనం మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని చూడండి, ఇలాగ ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే వంకాయలు కూడా కరెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఇలాగా మెత్తగా అయిపోయినాయి కదా వంకాయలు. కానీ మరీ ఎక్కువ మెత్తగా అయితే మరీ అంత బాగుండదు తినడానికి. కానీ ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది, కరెక్ట్గా ఉడికిపోయినాయి. అలాగే ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటాను టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు చివరిలో అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు, ఒక టమోటా కట్ చేసుకున్నాను చిన్నగా, మీడియం సైజ్ టమోటా. ఇలాగ మొత్తం అంతా ఇప్పుడు ఉప్పు అలాగే టమోటా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మరొక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి టమోటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవడమే. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా, మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది వంకాయ కర్రీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. మంచిగా మంచి స్మెల్, మంచి కలరు, అలాగే మంచి టేస్ట్తో మనం చపాతీలోకి లేదా అన్నంలోకైనా రోటీలోకైనా ఇలాగా చేసి చూడండి. మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా వంకాయలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేస్తేనే మనకి
ఈ కలర్లో వస్తాయి. ఇంత బాగా వంకాయ కూడా మెత్తబడుతుంది, చాలా బాగుంటుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.